Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇక పూర్తిగా జనంలోనే. ఎప్పటి నుంచి అంటే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జనం బాట పట్టనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలలో ఓటమి తరువాత దాదాపు నెల రోజులకు పైగా సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి అధికారం కోల్పోయిన తరువాత అదే రోజు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ఎన్నో పథకాలు ఇచ్చామని, కానీ ఆ ఓట్లన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. 2,70,000 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేశామని, లక్షల మందికి ట్యాబులు ఇచ్చామని, అమ్మఒడి పథకం అమలు చేశామని, ఆ ఓట్లన్నీ ఎటుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు పార్టీ నాయకులతో మమేకమైన ప్రజలను ఉద్దేశించి మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈలోగా పులివెందుల పర్యటనకు వెళ్ళిపోయారు. తర్వాత బెంగళూరు పర్యటనకు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం వరకే పరిమితమయ్యారు. మళ్ళీ ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో ఎప్పుడు మమేకమవుతారు అనే ప్రశ్న సహజంగానే జగన్ చుట్టూ తిరుగుతోంది. దీనికి సంబంధించి తాజాగా వైసీపీ నాయకులు వెల్లడించిన సమాచారం ప్రకారం వచ్చే సెప్టెంబర్ నుంచి జగన్ జనంలోకి వస్తారని, వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటారని తెలుస్తోంది. అయితే ఏ కార్యక్రమం పెట్టుకుంటారు, ఏ అంశం మీద ప్రజల్లోకి వెళ్తారనేది వేచి చూడాలి. ప్రధానంగా అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సెప్టెంబర్ నాటికి 3 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు జరిగే తప్పులను జగన్మోహన్ రెడ్డి ఆయుధంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తానన్న కీలకమైన హామీ, అదేవిధంగా నిరుద్యోగులకు నెల నెల 3,000 రూపాయలు ఇస్తానన్న హామీ వంటివి జగన్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలాగే రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని కూడా అప్పటి వరకు అమలు చేయకపోయినా లేదా అసలు ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా ఆయన జనంలోకి వచ్చి ప్రజలను మళ్లీ సంక్షేమ పథకాల దిశగా ఆలోచింపజేసే విధంగా ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని ముందుగా బలోపేతం చేసుకుని అనంతరమే ఆయన ప్రజల్లోకి వస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆగస్టు నుంచి నెల రోజుల పాటు పార్టీ కేడర్తో మమేకం కావడం, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం వంటివి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున కానీ, ఆ తర్వాత వారంలో కానీ తిరిగి జనంలోకి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఆయన పాదయాత్ర చేస్తారా లేక బస్సు యాత్ర చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రజల్లోకి రావడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగానే ఉన్నారు. మరోవైపు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్పై ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న ఒకే ఒక కారణంతో ఆయన సభకు వెళ్ళకపోతే అది మరింత ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే 2014, 2019 మధ్య కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పాటు సభకు వెళ్లకుండా ప్రజల్లోనే ఉన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అదే పంథాన్ని అనుసరిస్తారా లేక ఒకవైపు సభకు వెళుతూ అక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మరోవైపు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనా రాబోయే రోజులలో వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తోంది.